పేరు? నా పేరు వీరన్న. మీరేం చేస్తారండి? వ్యవసాయం అండి. మీకు ఈ ప్రభుత్వంలో వ్యవసాయంలో మీకు అన్నీ అందుతున్నాయా? మాకు సబ్సిడీలు గట్రా ఈ రైతు పరంగా అయితే ఏమీ లేవండి. రైతు భరోసా అంటున్నారు, అది అందరికీ రావడం లేదు. కాకపోతే ఎరువులు అన్నీ కూడా హై రేట్లే. ఏది కూడా తక్కువగా ఏమి రావడం లేదు. ఇంటి కరెంటు బిల్లు చూస్తే 300, 400 వచ్చేది ఇవాళ 1500 వస్తుంది. సామాన్యుడు కట్టాలంటే మనం ఎలా కట్టుకోగలమండి? రైతుకంటూ ఇప్పుడు మాకొచ్చి సబ్సిడీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అసలు మాకు ఏ విధమైనగా కూడా అందడం లేదు. మొన్న జరిగిన వరదల్లో మీకేమన్నా ఆర్థిక సహాయం అందిందా? ఇది పంట ఏమీ పొలాలు ఏమీ నాశనం లేదు, ఏమీ ఇవ్వలేదండి. అసలు కనీసం అడిగినోళ్ళు కూడా లేదండి. హ్మ్. అసలు అధికార పక్షమే కాదండి, ప్రతిపక్షం కానీ ఎవరో కూడా రాలేదండి. ఏమైనా ప్రభుత్వం మారితే మాకు మంచి జరుగుద్దని కొంత ఆశిస్తున్నాం. మీరు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు ఒక ఏ సాధారణ వ్యక్తిగా? ఏముందండి, ఇప్పుడు మా రైతు పరంగా అయితే మేము మామూలుగా చూడండి, ఈ ఉచితాలన్నీ ఇస్తున్నారు. ఉచితాలు కాదండి, మెయిన్ రైతుకి భరోసా ఇస్తే కదా దేశానికి వెన్నెముక. అది నెరవేరితే సరిపోద్దండి. అంతేగాని మీరు మామూలుగానే ఏదో 10,000 ఇస్తున్నామని, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 10,000 ఇస్తున్నాం అనుకోండి, ఏ పనులు వేసినవి అయిపోతున్నాయి. తర్వాత వాడికి ఖాళీగా ఉంటున్నారు. ఆ భారం అంతా మా రైతుల మీద, లేకపోతే సామాన్యుల మీద, మధ్యతరగతుల మీద పడుతుంది. మరి మాకేంటండి, మరి రైతు దేశానికి తిండి పెట్టి రైతుకి ఏదండి మీరు అసలు? అసలు ప్రభుత్వం ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? ఏం చేద్దాం, ముందు ప్రజలను ఏంటంటే అండి, సోమరిపోతులుగా తయారు చేయకుండా మనం ముందు ప్రజానీకానికి ఏంటంటే ఒక పని ఉపాధి కల్పించాలండి. ఉపాధి కల్పిస్తే ఆ డబ్బులతో వాళ్ళు తింటారండి. అంతేగాని 10,000 ఇస్తున్నారంటే ఎక్కడ తెచ్చిస్తారండి? ఎవరింట్లోంచి తేరు కదండి. ఏ పార్టీ అయినా సరే, పార్టీ గురించి గట్ట కాదండి, ఏ పార్టీ గురించి అయినా సరే వాళ్ళ ఇంట్లో సొమ్ము కానీ వాడి జేబులో సొమ్ము కానీ ఎవడో రూపాయి తీయడు. వాళ్ళు తిరిగిన కారులో పెట్రోల్ కానీ ఇంకోటి కానీ ఏ ఖర్చులైనా సరే మొత్తం ప్రజానీకం మీదే వేసి పనులు వేసి వాడు గడుపుకుంటాడు తప్ప జనానికి ఏం ఉపకారం ఏం కాదు. కాబట్టి ఏంటంటే మనకి ప్రజలకి ఏంటంటే ఏదో ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసుకుంటే కాళ్ళు రగలేసుకుని తిరుగుతాడు ఎవరైనా సరే ప్రజానికి. అంతేగాని మేము 10,000 ఇస్తున్నాం, 15 ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం అంటే దానికి ఎంతవరకు సబ్బు ఉండేది? మనిషిని సోమరిపోతులను తయారు చేయడమే కదా. అదే నా అభిప్రాయం. ఇప్పుడు కరెంటు బిల్లులు అవి రేట్లు పెంచుతున్నారు ఈయన కదా! 8 సార్లు 9 సార్లు పెంచాడండి. ఒకసారి 2 సార్లు కాదు, 9 సార్లు పెంచారు అంటున్నారు. అసలు 300, 400 వచ్చి ఇంటి కరెంటు బిల్లు ఈరోజు 1500, 2000 రూపాయలు వస్తుందంటే అది మరి పెంచకుండా పెంచను అని చెప్పేసి ఇన్ని సార్లు పెంచాడంటే స్లాబుల మీద ఛార్జీల మీద, ఈ ఛార్జీల మీద, బొగ్గు మీదని, వాటి మీద సర్ఛార్జీలని ఒకటి కాదు అలాగే వేసి మొత్తం 9 సార్లు పెంచి ఈ రోజు ఇంత కరెంటు బిల్లు కట్టాలంటే చాలా కష్టంగా ఉందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి విద్యుత్ ఇస్తున్నాను అంటున్నారు. ఆ మంచిది విద్యుత్ కనిపించిందా? అంటే ఏంటండి, ఇప్పుడు విద్యుత్ ఏదైనా మంచిది చెడుది డూప్లికేట్ గట్ట ఏముండదు దీంట్లోనే. దాంట్లో ఏంటంటే మనకు ఉన్న బిల్లుని ఇప్పుడు అంతగా ఇప్పుడు అది కొద్దిగా పెంచి ఒక 100, 200 పెంచినా ఓ సామాన్యుడికి ఇబ్బంది ఉండదు. అంతేగాని 300, 400 వచ్చేది ఒక దాన్ని మించి 10 రెట్లు పెంచితే సామాన్యుడు ఎక్కడ తట్టుకోగలరండి?